అస్సలాం వాలేకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. యెహోవా వీరే ప్రార్థన మందిరంలో చక్కటి ప్రార్థన జరుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయిన యెహోవాని ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ఒక స్త్రీ ఒక పురుషుడు అంటే చాలా జాగ్రత్త కలిగి మనుషులుకొని జాగ్రత్తగా నడిచేది ఈ సమాజం. ఈ సమాజం అంటే చాలా ఒకరికి ఒకరు సమాధానము, ప్రేమ. పూజించుకున్న కాడ ఏ దేవుడికి ఎక్కడ పూజించుకోవాలనో వాళ్ళ ఇష్టంగానే ఉంటారు. ఒక క్రిస్టియన్స్ యెహోవాని పూజిస్తారు, ముస్లిమ్స్ అల్లాగా పూజిస్తారు, హిందువు భగవంతుడిగా పూజిస్తారు. కానీ వాళ్ళ కూడా విగ్రహాలకి మంచి పట్టు వస్త్రాలు తొడిగిస్తారు. వాళ్ళు మంచి వస్త్రాలతోనే నిండుగా చీరకట్టుతో వాళ్ళ స్త్రీలు బయటికి వస్తారు. ఒక క్రిస్టియన్స్ కూడా మంచి చీరకట్టుతో బయటికి వస్తారు. ఒక ముస్లిమ్స్ కూడా చీరకట్టుతో అయినా వాళ్ళు ఒక బుర్కా వేసుకొని బయటికి వస్తారు. ఎవ్వరికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత చక్కగా ఉండ సమాజం ఇది, అంత చక్కగా ఉండ దేశం ఇది. మరి నువ్వు ఏమీ లేకుండా ఒక పురుషుడు అయి ఒక స్త్రీగా మారి నేను ధర్మానికి కాపాడుతాను అని నువ్వు ఏమి ఒంటి మీద వస్త్రం లేకుండా సమాజంలోకి రావటము, నువ్వు బోధించే దేవతకే వస్త్రాలు ధరించినప్పుడు నీ ఒంటి మీద వస్త్రము లేకుండా నువ్వు ఎలాగ వచ్చావు? మనము అర్థము చేసుకోవాల్సింది ఏంది అంటే, మన రాష్ట్రానికైనా ఒక కీడు వచ్చిందని అనుకోవాలి. సమాజంలో అందరము ఒకటే, పైన భగవంతుడు ఒక్కడే. నిన్ను పుట్టించిన వారు నన్ను పుట్టించాడు, నన్ను పుట్టించిన వాడు నిన్ను పుట్టించాడు. ఒక కీడు భూమి మీదకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక కీడు వచ్చే ముందు ఎన్నో బాధలు వస్తాయి. సమాజంకి కీడు రాబోతుంది. ఒక వస్త్రము ధరించకుండా నువ్వు సమాజంలోకి వచ్చి ఒక రాజకీయ నాయకులకు, ఒక క్రిస్టియన్స్కు, ఒక ముస్లిమ్స్కు నువ్వు ఇబ్బంది పెట్టాలని చెప్తున్నావే. నువ్వు ఏ ధర్మం కాపాడుతున్నావు? ధర్మం అంటే ఈ భూమి మీద ఒక పురుషుడు ఒక స్త్రీ, స్త్రీ అంటే ఒక కులానికి ఒక మతానికి కాదండి, అందరికీ కలిసి ఒక స్త్రీ, అందరూ కలిసి ఒక పురుషుడు. నువ్వెక్కడ ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని వీడియోలు నీ పెట్టినవి ఉన్నాయంట. ఒక చోట నేను ప్రార్థన చేయటానికి వెళ్తే నాకు చెప్తున్నారు, తప్పు చేసిన వాడికి శిక్ష అమలు అయింది. అక్కడ రాష్ట్రంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. నువ్వు నిజంగానే భక్తురాలివైతే కూర్చొని ప్రార్థన చెయ్యి. నువ్వు ఏ స్థలంలోనైనా కూర్చో, ప్రార్థన చెయ్యి దేశం కొరకు. కానీ చాలా పాపమైన మాటలు, ఒక ముస్లిమ్స్కి తరిమి కొట్టాలి ఈ దేశంలో నుంచి అని
నేను విన్నాను వీడియోలో. ఒక క్రిస్టియన్స్కి నువ్వు బాధ పెట్టాలని చూస్తున్నావు, ఒక హిందూకే నేను కాపాడుతాను అంటున్నావు. అంటే ఈ భూమి మీద ఒక హిందూకే పుట్టించాడా దేవుడు? ఇక ముస్లిమ్స్కి పుట్టించలేదా? క్రిస్టియన్స్కి పుట్టించలేదా దేవుడు? ఎందుకు ఈ మాటలు చారుతున్నావంటే, మన దేశానికి కీడు తగిలియటానికి వచ్చిన స్త్రీ అని నేను అనుకుంటున్నాను. చక్కగా ఒకరికొకరు సమాధానం పడి ఉండే దేశంలో కీడు తగలబెట్టడానికి వచ్చిన స్త్రీ అనుకుంటున్నాను. అందరు సమాజంలో అయినా నువ్వు పూజించే దేవుడికైనా నిండుగా హస్తరాలు తొడిగించినట్లయితే నువ్వెందుకు సమాజంలో బట్టలు లేకుండా తిరుగుతున్నావు? జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. తప్పు చేసేవాడు ఎవడైనా ఒకటే, ఒక హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, తప్పు చేసిన వాడు దొరికినప్పుడు శిక్ష వేసేయటానికి అధికారులు ఉన్నారు. దేవుడు వెన్నుకున్న పోలీసు ఆఫీసర్లు ఉన్నారు, శిక్ష వేస్తారు. కానీ నువ్వు వేసేదేంటి? ఒక ముఖ్యమంత్రికి తీసేస్తానంటున్నావు, ప్రధానమంత్రికి తీసేస్తానంటున్నావు, ఒక ముస్లిమ్స్కి, ఒక క్రిస్టియన్స్కి తీసేస్తానంటావు. ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే పుట్టలేదు, దేవుడు మమ్మల్ని కూడా పుట్టించాడు ఇక్కడ. కానీ చాలా జాగ్రత్త కలిగి మాట్లాడి, నువ్వు భక్తురాలివైతే ప్రార్థన చెయ్యి. అందరి కొరకు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి మీద ఏ గ్రహ అయితే, ఏ సాతాను శోధన అయితే ఈ భూమి మీద వెంటాడుతుంటే మీరు నీ శిలువ రక్తంలో నుంచే విడుదల దయచేయండి. సమాధానం, ప్రేమ దేశాన్ని కాపాడి రక్షించి బలపరిచేది. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని మీరు మార్చండి. వాళ్లకు నాయన తండ్రి నీ చిత్తంలోనే వాళ్లకు ఆశీర్వదించండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని మారు మనసు ఇవ్వండి. అందరినీ కాపాడి రక్షించండి, బలపరచండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామం.